హలో అండి. అందరికీ నమస్తే. చిన్ననాటి కథలు బై పూజిత ఛానల్కి స్వాగతం. ఇవాల్టి కథ పేరు నీ చుట్టూ ఎందరో. రచన పి అరుణ రవిశంకర్ గారు. మరిక కథ వినేయండి. రిక్షా దిగి గేట్లో నుంచి లోపలికి వస్తూ ఉంటే పిన్ని ఎదురుగానే కనిపించింది. నన్ను నా భుజానికి తగిలించుకున్న బ్యాగ్ను చూస్తూ, ఏమే ఇలా ప్రత్యక్షమయ్యావు, ఏమిటి విశేషం అన్నది నవ్వుతూ. నా చిరునవ్వే ఆమె ప్రశ్నకు జవాబయింది. ఏమని చెప్పను? మీ ఆయన కులాసయ్యేనా, ఒక్కదానివే వచ్చావే అన్నది ముందు గదిలోనికి వెళ్ళిన తర్వాత. ఇక మాట్లాడక తప్పలేదు నాకు. ఆయనకు సెలవు లేదు అన్నాను. నా మొహంలోని భావాలని పిన్ని పసిగట్టిందేమోనన్న అనుమానం వచ్చింది. ఎందుకంటే అంతరంగంలోని ఆలోచనలను మొహం ఎంత వద్దనుకున్నా బయటపెడుతూనే ఉంటుంది. బాబాయ్ ఇంట్లో లేడు, ఆఫీస్కు వెళ్ళిపోయాడు. వాచికేసి చూసుకున్నాను. 11 గంటలు దాటుతుంది. పిన్ని నా ఎదురుగా కూర్చుంది. నా మొహంలోకి చూస్తూ, ఏమిటి సంగతులు, అయినా నీ మొహం ఏమిటి అదోలా ఉంది అన్నది. గతుక్కుమన్నాను. నా ఉలికిపాటును పిన్ని గ్రహించింది. చిరునవ్వుతో, ఏమైంది, రాజారావుతో గొడవ పడ్డావా అని అడిగింది. నా ఊహ నిజమే అయింది. పిన్ని చాలా తెలివైన మనిషి. ఏ విషయాన్నైనా సులభంగా గ్రహించగలదు. అయినా ఆమె అంటే నాకు చిన్నతనం నుంచి బాగా ఇష్టం కాబట్టి రాత్రి ఆయనతో ఒక చిన్న సైజు జరిగిన యుద్ధం గురించి, తర్వాత మా ఇంటికి వెళ్లకుండా పిన్ని దగ్గరికి వచ్చిన సంగతి చెప్పేశాను. నేను మౌనంగా కూర్చోవటం చూసి, సరే ప్రయాణం చేసి వచ్చావు, ఇప్పుడే నిన్ను బాధ పెట్టడం బాగుండదు, స్నానం చేసి వచ్చేసేయి, భోజనాలు చేద్దాము అన్నది లేచి నిల్చుంటూ. తేలిగ్గా గాలి పీల్చుకున్నాను. ఆమె అడిగినా అడగకపోయినా నా సమస్యను పిన్నికి బాబాయికి చెప్పాలని ఆ ఇంటికి నేను వచ్చింది. లేచి బ్యాగ్లో నుంచి చీర జాకెట్టు బయటకు తీసి బాత్రూంకి వెళ్ళబోతున్నప్పుడు గేట్లో నుంచి ఒక యువకుడు లోపలికి వచ్చాడు. అతని చేతిలో ఏదో నవల ఉంది. 25 ఏళ్ళు దాటి ఉండదు అతని వయసు. వరలక్ష్మి గారు లేరా అని అడిగాడు. ఉన్నది అని పిన్నిని పిలిచాను. నువ్వా జనార్దనం అన్నది పిన్ని అతన్ని చూసి. ఇదిగో మీరు అడిగిన నవల, రేపిచ్చేయండి, ఈ నవల చాలామంది అడుగుతున్నారంట అన్నాడతను చేతిలో ఉన్న పుస్తకాన్ని పిన్నికిచ్చి. సర్లే అన్నది పిన్ని. ఫ్యాన్ చెడిపోయిందన్నారు కదా, ఇప్పుడు దాన్ని తీసుకొని వెళ్ళి రిపేర్ చేయించుకురమ్మంటారా అని అడిగాడతను. తీసుకువెళ్ళు. అతను ముందు గదిలో ఒక మూల ఉన్న టేబుల్ ఫ్యాన్ తీసుకుని వెళ్ళిపోయాడు. నేను బాత్రూంకి వెళ్ళిపోయాను. స్నానం చేస్తున్నంతసేపు రాత్రి నా భర్తతో నేను గొడవ పడిన విషయం గుర్తుకొస్తూనే ఉంది. తను మగవాడనే అహంకారం కాకపోతే మరేమిటి? వచ్చేసరికి ఇద్దరికి వడ్డించింది పిన్ని. రాణి దగ్గర నుంచి ఉత్తరాలు వస్తున్నాయా అని అడిగాను పిన్నిని. నిన్ననే వచ్చింది. బాబు అల్లుడు అంతా బాగానే ఉన్నారంట. మీ బాబాయిని నన్ను ఒకసారి రమ్మని రాసింది. అల్లుడు కూడా తప్పకుండా రమ్మని రాయమన్నాడంట. రాణి అంటే మా పిన్ని కూతురు. నాకంటే 3 ఏళ్ళు పెద్దది. 3 ఏళ్ల క్రితం రాణి పెళ్ళయింది. మా భోజనాలు ముగిశాయి. చాప వాల్చుకొని పడుకున్నాను. మంచం మీద పడుకో అన్నది పిన్ని. పర్వాలేదులే పిన్ని అన్నాను. ఇంతలో పిన్ని వంటిల్లు సర్ది వచ్చి ఆ నవలను తీసుకొని నా దగ్గరే కూర్చుంది. ఇక తప్పదు అనుకున్నాను. ఎందుకో భయంగా ఉంది. ఎగ్జామ్లో ఫెయిల్ అయినా బాగుండేదనిపించింది. ఇప్పుడు చెప్పమ్మాయి, ఏమిటి నీ కథ అన్నది పిన్ని వక్కపొడి నమ్ములుతూ. ఆయన రూపం కళ్ళ ముందు కదిలింది. రాత్రి కోపంతో ఆయన కనులు ఎర్రబడటం, మీరు అసూయతో కుళ్ళిపోతున్నారని నేను అన్నప్పుడు ఆయన పిడికిళ్ళు బిగుసుకోవటం కూడా గుర్తుకొచ్చింది. నాకు ఉద్యోగం వచ్చింది పిన్ని అన్నాను, ఎలా మొదలు పెట్టాలో తెలియక. ఎప్పుడు అడిగింది ఆశ్చర్యంగా. 2 రోజులైంది. నా పెళ్లికి ముందే నేను సర్వీస్ కమిషన్ పరీక్ష రాశాను. అందులో నేను సెలెక్ట్ అయ్యాను. మొన్ననే లెటర్ వచ్చింది. ఈ ఉద్యోగమే మా ఇద్దరి మధ్యన పెద్ద దుమారాన్ని లేవదీసింది అన్నాను. అదేమిటే, ఎలా? నేను ఉద్యోగం చేయటం ఆయనకు ఇష్టం లేదంట. ఇప్పుడు నీకు ఉద్యోగం ఎందుకు, అంత అవసరం ఏమొచ్చింది? నా ఉద్యోగం చాలదా? మనం లేక దరిద్రంలో పడి కొట్టుకుపోతున్నామా అని నాతో వాదించాడు పిన్ని. కానీ నేను వినలేదు. ఏమైనా సరే వచ్చిన ఉద్యోగాన్ని వదిలేనని చెప్పాను. ఆయనకి కోపం వచ్చింది. నన్ను తిట్టాడు.
నా మాటలు విని పిన్ని నవ్వి, ఇదా మీ గొడవకు కారణం అంది. అవును, నువ్వు చెప్పు పిన్ని. నెలకి 600 రూపాయలు వచ్చే గవర్నమెంట్ ఉద్యోగాన్ని ఎవరైనా వదులుకుంటారా? ఎంత ఆస్తి ఉన్నా డబ్బులు ఎక్కువ అవుతాయా? పిన్ని మాట్లాడలేదు. మళ్ళీ నేనే అన్నాను. ఆయన మనసును నేను గ్రహించాను. ఆయనకి జలసి ఎక్కువ. నేను కూడా ఉద్యోగం చేస్తే నాకు సంపాదన ఉంటుంది కాబట్టి ఆయన్ని లెక్క చేయనని భయం. అందుకే ఆ భయం కొద్దే జలసి వల్ల నన్ను ఉద్యోగంలో చేరవద్దని శాసిస్తున్నాడు. మగవాడనే అహంకారం. అందుకే తను చెప్పినట్టే నడుచుకోవాలని అంటున్నాడు. నిజమే, ఆయన సంపాదించే డబ్బుతో ఇద్దరం సుఖంగానే బతుకుతున్నాము. ఆయనకి ఆస్తి బాగానే ఉంది. నాన్న కూడా నా పేరున కొంత డబ్బు బ్యాంకులో వేశాడు. ఎంత ఉంటే మాత్రమే, వచ్చే డబ్బును పోగొట్టుకోవటం ఎందుకు? ఇవన్నీ ఆయనకు తెలియక కాదు, అన్నీ తెలిసే ఆయన ఇలా గొడవ పెట్టుకున్నాడు. అందుకే ఉదయమే చెప్పా పెట్టకుండా ఇక్కడికి వచ్చేశాను. పిన్ని మొహంలోనికి చూస్తే ఏదో తీవ్రంగానే ఆలోచిస్తున్నట్టు అనిపించింది. కొంచెం సేపటి తర్వాత, నన్ను సరిగ్గా అర్థం చేసుకుంటానంటే ఈ విషయం గురించి నేను మాట్లాడతాను అంది పిన్ని. ఆశ్చర్యపోయాను నేను. అవును, చెప్పు. నిన్ను అర్థం చేసుకోకపోవటంలో అర్థం లేదు. నా దృష్టిలో అవసరం వచ్చినప్పుడే నలుగురిలోనికి వెళ్ళి ఉద్యోగం చేస్తుంది ఆడది. ఇప్పుడు నీ సంసారానికి అంత అవసరం ఏముంది? నువ్వు ఉద్యోగం చేయకపోవటం వల్ల నీకు డబ్బు నష్టం తప్పించి మరే నష్టమూ లేదుగా. నువ్వు ఉద్యోగం చేయటం మీ ఆయనకి ఇష్టం లేదు. ఆయనకి ఇష్టం లేని పని చేయటం ఎందుకు? ఈ ఉద్యోగమే మీ ఇద్దరి మధ్య కలతలకి కారణమైనప్పుడు నువ్వు ఇంత మొండిగా ఆలోచించవలసిన అవసరమేముంది? నీ కాపురం కంటే ఉద్యోగం నీకు ముఖ్యమైందంటావా? నువ్వు అనుకోవటమే కానీ భార్య మీద భర్తకు జలసి ఎప్పుడూ ఉండదు. నువ్వు అతని వైపు నుంచి కూడా ఆలోచించు అన్నది నవలను తెరుస్తూ. పిన్ని అలా ఆయన్ని సమర్థిస్తూ మాట్లాడేసరికి నాకు కొంచెం బాధ అనిపించింది. పిన్ని తప్పకుండా నన్నే సపోర్ట్ చేస్తుందని అనుకున్నాను. కానీ నా ఊహ తప్పయింది. ఆయన వైపు కూడా ఆలోచించాలా? ఏమని? ఆయన మనసులో ఆలోచనలని నేను ఎప్పుడో చదివాను. ఆయనకి నా మీద ప్రేమ ఉంది, అలాగే జలసి కూడా ఉంది. ఆయనతో సమానంగా నేను కూడా చదువుకున్నాను. నా తల్లిదండ్రులు బాగా ఆస్తి ఉన్నవాళ్ళు. నా పేరున కొంత డబ్బు బ్యాంకులో ఉంది. నా ఒంటి మీద నా పుట్టింటి వాళ్ళు పెట్టిన నగలు, ఎన్నో ఖరీదైన చీరలు ఉన్నాయి. అప్పుడప్పుడు మాటల్లో ఆయన నా పట్ల అసూయ కనపరచటాన్ని నేను గమనించకపోలేదు. ఇలాంటి ఆలోచనలతోనే ఆ రాత్రి నిద్రపోయాను. సాయంత్రం 4 గంటలకి నేను నిద్ర లేచేసరికి పిన్ని వంటగదిలో ఉన్నది. మొహం కడుక్కొని వచ్చాను. పిన్ని టిఫిను కాఫీ ఇచ్చింది. ఏమిటి ఆలోచించావా అన్నది నవ్వుతూ. ఏమో పిన్ని, ఎలా ఆలోచించినా నా నిర్ణయం తప్పని నాకు అనిపించటం లేదు. తప్పని కాదు, సరైంది కాదు అంది పిన్ని. 4:30కు అతను వచ్చాడు. ఫ్యాన్ బాగు చేయించుకుని వచ్చాడంట. పిన్ని డబ్బులు ఇచ్చింది, వెళ్ళిపోయాడు. 5:30కి బాబాయ్ వచ్చాడు. నన్ను నవ్వుతూ పలకరించాడు. ఒక అరగంట గడిచిన తర్వాత పిన్ని నా గురించి బాబాయ్తో చెప్పింది. నువ్వు తప్పు పని చేసావు సునీత అన్నాడు. నేను మాట్లాడలేదు. అవును, నీకు ఉద్యోగం ఎందుకు? అసలు నాకు ఓ విషయం చెప్పు. ఉద్యోగం సరదా కోసమా, డబ్బు కోసమా? నీకు సరదా కోసమైతే ఉద్యోగం అనే కాకుండా చాలా సరదాలున్నాయి కాలక్షేపం కావటానికి. డబ్బు కోసమైతే నీకు అవసరం లేనే లేదు. అవసరం లేదని నెలకి 600 రూపాయలు పోగొట్టుకుంటామా బాబాయ్? అవును, పోగొట్టుకోవాలి అని మాట్లాడటం ఆపి, అదిగో అతన్ని చూడు అన్నాడు. చూశాను. అతనే పిన్నికి నవల తెచ్చిచ్చిన తర్వాత ఫ్యాన్ బాగు చేయించుకొని వచ్చిన అతను. రిక్షాలో ఏవో సరుకులు తీసుకుని వచ్చి ఎదురింట్లోనికి తీసుకొని వెళ్తున్నాడు. ఎవరతను అడిగాను. ఒక నిరుద్యోగి. ఎన్నో కష్టాలు పడి ఎట్లాగో డిగ్రీ చదివాడు 2 ఏళ్ల క్రితం. అప్పటి నుంచి ఉద్యోగం రాలేదు. సంసారం పెద్దది, తండ్రి సంపాదన చాలదు. అందుకే అతను ఇంటింటికి తిరిగి ఏవైనా చిల్లర పనులుంటే చేసి పెడతాడు. రూపాయో 2 తీసుకుంటాడు. ఉదయం న్యూస్ పేపర్ తెచ్చి పెడతాడు. డిగ్రీ చదివి ఇలాంటి పనులు చేసి అతను సంపాదిస్తున్నాడు కుటుంబం కోసం. నీకొచ్చిన ఉద్యోగమే అతనికి వచ్చిందనుకో, అతనికి ఎంత సహాయంగా ఉంటుంది. అతను పడుతున్న బాధలకి ఉపశమనం అవుతుంది కదూ. అతనికి ఇప్పుడు ఉద్యోగం వస్తే ఎంత సంతోషపడతాడో ఆలోచించావా? ఒక్క పూట కూడా కడుపు నిండా తిండి తినలేని ఇలాంటి నిరుద్యోగులు ఎంతమందో నీ చుట్టూ ఉన్నారు సునీత.
ఇలాంటి వారి మధ్య నువ్వు సరదాగా 600 రూపాయల కోసం ఉద్యోగం చేస్తానంటావా? ఈ దేశంలో బిచ్చగాళ్ల కంటే నిరుద్యోగులే ఎక్కువ. నిరుద్యోగులను కించపరచటం కాదు, ప్రస్తుతం ఈ దేశంలో నిరుద్యోగం ఎలాంటి స్థితిలో ఉందో చెప్తున్నాను. నువ్వు ఈ ఉద్యోగంలో జాయిన్ కాలేదనుకో, ఆ ఉద్యోగం ఈ జనార్దనం లాంటి ఒక నిరుద్యోగికి రావచ్చు. ఆలోచించమ్మాయి, నువ్వు ఉద్యోగం చేయటం అవసరమంటావా? ఈ ఉద్యోగం కోసం నువ్వు అల్లుడి మాటని కాదని నీ కాపురంలో కలతలు తెచ్చుకుంటావా? నువ్వే ఆలోచించు. బాబాయ్ మాటలు నాలో ఆలోచనలను రేకెత్తించాయి. జనార్దనం ఆ ఎదురింట్లో నుంచి గ్యాస్ సిలిండర్ తీసుకుని బయటకు వస్తున్నాడు. ఇప్పుడు నాకు బాగా అర్థమవుతుంది, నా నిర్ణయం తప్పే. ఉద్యోగం నాలాంటి మనుషులకి కాదు, జనార్దనం లాంటి నిరుద్యోగులకి, ఏ ఆధారమూ లేని మనుషులకి. ఏం సునీత, ఆలోచిస్తున్నావా? అడిగాడు బాబాయ్ సిగరెట్ వెలిగించుకోబోతూ. ఇంకా ఆలోచించటానికి ఏమీ లేదు బాబాయ్, నా నిర్ణయం సరైంది కాదు. నేను ఉద్యోగం చేయదలుచుకోవటం లేదు. రేపు ఉదయమే మా ఇంటికి వెళ్ళిపోతాను, చిన్నగా అన్నాను. పిన్ని నవ్వుతూ ఉంది, నా వైపు చూస్తూ ఉంది. ఇదండి ఇవాల్టి కథ. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.